నేను చేశానంటే ఇందాక చిట్టుబాబు కనపడలేదు. మొన్న తిన్న తర్వాత మీరు చెప్పి పైకి లాగాను. చిన్న సార్ ఆదిత్య వినయ యూనివర్సిటీ ఈసీ గారి సమక్షంలో మనం ఏదైతే అనుకున్నామో దాని బెస్ట్ ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. స్పీకింగ్ ఆఫ్ ప్లాస్టిక్ వేర్ ఫ్రమ్ డిస్పోజబుల్ పేపర్ రైట్. సో ఇక్కడ స్టూడెంట్స్ నిజంగానే జంతువులు తినేస్తున్నాయి. సార్ జర్మన్ సైడ్ ఇలా తినేయడం వల్ల ఆవులు తినేసి కడుపులో చిట్టుబాబు సార్ సో ఇది ఇలా తీస్తున్నాము. పేరేంటమ్మా? అక్కడ పద్మావతి. ఇలా వేరు చేస్తాం. రెడీ చేశారు. కొండలాగా చుట్టేసి సో ఇప్పుడు ఇది ప్లాస్టిక్ లేయర్ అయిపోయింది. తడి చెత్తగా పొడి చెత్తగా. సో దీన్ని మనం నేరుగా పడేస్తాం. సో ఇక్కడ చూసింది ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనం తిన్న తర్వాత చాలా చక్కగా తిన్నామని కూడా పక్క వాళ్ళు అనుకుంటారు. సో దట్ ఈస్ ఏ గుడ్ సైన్ ఫర్ అస్. సో ఇది బెస్ట్ ప్రాక్టీస్గా ఆదిత్య వినయ యూనివర్సిటీలో స్టార్ట్ అయిపోయి అన్ని కాలేజీల ద్వారా ఈ రాష్ట్రంలోనే అన్ని విద్యా సంస్థల్లోకి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. సో విద్యార్థులందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అన్ని ఫంక్షన్స్లోకి తీసుకెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. మేము ఎస్ఎం గవర్నమెంట్ కాలేజ్ తరఫు నుంచి ఈసీ గారి సమక్షంలో ఈ తడి చెత్తని పొడి చెత్తని అలాగే డిస్పోజబుల్ పేపర్ ప్లేట్లో ఉన్నదాన్ని ఎలా మనం ఎన్విరాన్మెంట్కి సహకరించగలము అని చెప్పి 18th ఫౌండేషన్ ఆఫ్ ఏకేఎన్యూ సందర్భంగా మేము చేస్తాము. సో మా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ మేము ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఐవి నారాయణ. సో వీసీ గారి సమక్షంలో దీన్ని అందరూ తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆనందం అండి. మా యూనివర్సిటీలో ఇంత మంచి కార్యక్రమానికి ఇంత మంచి థాట్ ప్రాసెస్ చాలా యంగ్ బ్రెయిన్స్కి మీరు ఒక నాటక రూపంలో స్కిట్ రూపంలో ఇవ్వడం అనేది చాలా ఆనందం. నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం టచ్ చేసి రియల్లీ వండర్ఫుల్. పరిషత్తో పొడి చెత్త సపరేట్ చేయడం అది కాదు, మీరు ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లాస్టిక్ని నాన్ ప్లాస్టిక్ని కూడా సపరేట్ చేస్తారు. మీరు మూలంగా అంతా మంచి జరుగుతుందని నా ఉద్దేశం. అండ్ తడుపు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పిల్లలు చిట్టుబాబు వీళ్ళ పేర్లు తెలియదు యాక్చువల్గా. చిట్టుబాబు, విజయలక్ష్మి అండ్ లత చాలా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మెయిన్ కారణమైన నారాయణ గారు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు కూడా అభినందిస్తున్నాం. ఇలాంటి మంచి ఆలోచనలు విద్యార్థుల మైండ్లోకి వెళ్ళిందంటే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ దెమ్. ఆకాశమే హద్దుగా ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇంత మంచి కార్యక్రమానికి ఆదిత్య వినయ యూనివర్సిటీ ఫౌండేషన్ డే 18th ఫౌండేషన్ డే వేదిక కావడం నాకు ఆనందం. థ్యాంక్ యూ వెరీ మచ్.